ఒక మనిషి మంచి చేయలేనప్పుడు ఎలా ఉండాలి? హౌ టు బిహేవ్ వెన్ వన్ కెనాట్ డూ గుడ్ ఫర్ హిమ్? మంచి చెడు మధ్య నలిగిపోతున్నారా? ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్? అయితే ఈ వీడియో మీకోసమే. భగవద్గీత ప్రకారం అర్జునుడు యుద్ధంలో ఎదురుగా బంధువులు ఉన్నారు అని ఆవేదన చెంది యుద్ధం చేయడానికి వెనుకాడి నేను ఏమీ చేయను అని చెప్పి కూర్చుండిపోతాడు. ఒక ప్రక్క కౌరవులతో తలబడ్డానికి ఇంట్రెస్ట్ లేదు, మరో ప్రక్క యుద్ధం చేయకుండానూ ఉండలేడు. అప్పుడు చేసేది ఏమీ లేక ఎటూ తేల్చుకోలేక తటస్థంగా మంచి చెడు రెండూ చేయకుండా ఒక తటస్థమైన స్థితిలో ఉండిపోతాడు. మనం కూడా ఇలాంటి పరిస్థితులను చాలానే ఎదుర్కొంటాం కదా మన లైఫ్లో. అంటే మంచి చేయలేము, అలా అని చెడు చేయలేము. నిజానికి ఏది మంచి ఏది చెడు అనేది మనం కరెక్ట్గా తెలుసుకోలేము. ఒక్కోసారి మనకి మంచి అనిపించింది అవతల వ్యక్తికి అది చెడుగా అనిపించవచ్చు. సో ఏం చేయాలో తెలియక ఏమీ చేయలేని స్థితి ఏర్పడుతుంది. దానినే వైరాగ్యం, విరక్తి, స్టేట్ ఆఫ్ న్యూట్రాలిటీ అని అంటాం. ఇలాంటి స్థితే అర్జునుడికి మన జీవితంలో మనకి కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. మరి అలాంటి అప్పుడు ఆ తటస్థ స్థితిలో ఉండటం మంచిదేనా? విరక్తి భావంతో కుమిలిపోవడం మంచిదేనా? ఏం చేయకుండా వైరాగ్యంలో ఉండవచ్చా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మన శ్రీకృష్ణ పరమాత్మ గీతలో వివరించారు. ఆయన ఇలాంటి స్థితిని ఒక గందరగోళ పరిస్థితి అని, ఒక పిరికితనం అని, పౌరుషం లేకపోవడం అని, నాలుగవది నిర్ణయ రాహిత్యం అయిన స్థితి అని వివరించారు. ద స్పిరిట్ వాంట్స్ నాట్ టు బి న్యూట్రల్, దట్ స్టేట్ ఈజ్ వర్స్ దాన్ నెగిటివ్నెస్. తటస్థ స్థితి అనేది చెడు కంటే ఎంతో హీనమైన స్థితి. మంచి చేయలేక చెడు వైపు వెళ్ళి ఇంద్రియాల మాయలో పడలేక భయంతో ఆగిపోతే వ్యక్తి యొక్క శక్తులు అన్నీ కుంటిపడిపోతాయి. తటస్థ స్థితిలో వ్యక్తి భగవంతుడి వైపు వెళ్ళలేక ఇంద్రియాల మాయలో పడలేక అలా ఖాళీగా ఉంటే అతని శక్తులు అన్నీ నిర్వీర్యం అయిపోతాయి. హిజ్ ఎంటైర్ పవర్స్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ప్యారలైజ్డ్. ఇట్ రిక్వైర్స్ సమ్ మెంటల్ యాక్టివిటీ ఈవెన్ టు ఎంటర్టైన్ నెగిటివ్ థాట్స్. మన చెడు ఆలోచనలకు కూడా కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. దానివల్ల మనకి ఏదో ఒక మానసికమైన పని ఉంటుంది. తటస్థ స్థితిలో భక్తుడు అసమర్థుడిగా మారిపోతాడు. ఏ పని చేయక స్లోగా అతడు కోరికలు అన్నీ, గుడ్ డిజైర్స్ ఆర్ బ్యాడ్ డిజైర్స్ అన్నీ మటుమాయమైపోతాయి. ఆల్ డిజైర్స్ ఆఫ్ మ్యాన్ వానిషెస్ స్లోలీ, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఏ డివోటీ. సో శ్రీకృష్ణ వాన్స్ హిజ్ డివోటీ. నువ్వు మంచి చేయలేనప్పుడు అట్లీస్ట్ చెడు వైపుకైనా వెళ్ళు, అలా అని తటస్థ స్థితికి మాత్రం ఉండొద్దు అని మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతున్నారు. Hope you all like this video. Thank you so much. Please subscribe to my channel and like, share and comment. Thank you.